ప్రకాశం జిల్లాలో జరిగే ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక జిల్లాలో 436 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకమైన బందోబస్తు చేపట్టామన్నారు. ఇక జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి అంటున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్కు సంబంధించి ప్రకాశం జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పోలింగ్కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పోలింగ్ మొత్తం 2183 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మా జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దీనికి కావాల్సిన ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అన్నీ కూడా కమిషనింగ్ చేసేసి వాళ్ళు కాన్స్టిట్యున్సీస్లో పెట్టడం జరిగింది. పోలింగ్ పర్సన్స్ దాకా 14,400 మంది పోలింగ్ పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, వివిధ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చేసి ఈ పోలింగ్ మెటీరియల్ ఈవీఎంతో పాటు అదర్ స్టాచ్యూటరీ కవర్స్ అన్ని తెచ్చుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి ఈవినింగ్కి చేరిపోతారు. మాక్ పోల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మార్నింగ్ 7 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. దాని తర్వాత ఈ జాగ్రత్తగా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని బోత్ పోలీస్ బందోబస్తు ప్లస్ సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఎంటైర్ మెటీరియల్ని కూడా రిసెప్షన్ సెంటర్ సేమ్ సెంటర్స్కి రావడం జరుగుతుంది. జిల్లాలో ఒక 4 ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టాము. ఆ స్ట్రాంగ్ రూమ్స్ నుండి ఈవినింగ్ మిగిలిన మెటీరియల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ హాల్, అంటే మనకున్న రైస్ కృష్ణ టంగుటూరులో ఏర్పాటు చేసిన మెటీరియల్కి ఆ కేంద్రాలకి అన్నీ కూడా తరలించడం జరుగుతుంది. సో ప్రజలకి కావాల్సిన, ఓటర్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఈ ఆల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బేసిక్ డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, షేడ్స్ కానీ, చైర్స్, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కావాల్సిన సెపరేట్ క్యూ లైన్స్ అండ్ క్యూ మేనేజ్మెంటు, బిఎల్ఓస్ పెడుతున్న ఓటర్ అసిస్టెంట్స్ బూత్ కానీ, ఇదన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఓటర్స్ అందరూ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సుమూగంగా వాళ్ళ ఓట్లని స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అయితే ఇప్పటికే జిల్లాలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు? దానికి సంబంధించి ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తారు? సో 486 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 233 లొకేషన్స్లో ఉన్నాయి. దానికి కావాల్సిన అడిషనల్ ఫోర్సెస్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కావాల్సిన సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. మనకు కావాల్సిన అడిషనల్ మైక్రో అబ్జర్వర్స్ కానీ, సిసిటీవీ వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. దాదాపుగా 68% ఆఫ్ ఓవరాల్ పోలింగ్ బూత్లో ఈ వెబ్ క్యామ్ ఫెసిలిటీస్ పెట్టాము. ఈ కంట్రోల్ అండ్ కమాండ్ మీరు కూర్చున్న లొకేషన్స్ అన్ని కెమెరాస్లో ఉంటున్న ఫీడ్ కూడా ఇక్కడ చూసుకొని మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు ఉంటున్న పోలింగ్ ప్రక్రియ ఇక్కడ కూడా వాచ్ చేయడం జరుగుతుంది. ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీసు రియాక్ట్ చేసేసి ఆ కేంద్రాలకు వెళ్ళి అట్లాంటి సమస్యలు పరిష్కరించడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. 13వ తేదీ జరగబోయే ఎన్నికల పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. ఈ మరోవైపు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీంతోపాటు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారైతే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.